కాంట్రాక్టులన్నీ ఆ నలుగురికే, రేవంత్ రెడ్డి బామ్మర్దికి, పొంగులేటి కొడుక్కు, బీజేపీ ఎంపీలకే పనులు ఇస్తున్నారట. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక కాంట్రాక్ట్ అయినా ఇచ్చిండ్రా? 4,000 కోట్ల కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనుల్లో బడుగులకు 4 పైసల పనులైనా అప్పగించిండ్రా? బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1300 కోట్ల రోడ్డు కాంట్రాక్టు. యంగ్ ఇండియా కాంట్రాక్టులు విశ్వేశ్వరరెడ్డి సంస్థకు. కాంట్రాక్టులపైన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? డిక్లరేషన్లో చెప్పిందేంది, జీవో 17తో చేస్తున్నదేంది? చేతగాని ముఖ్యమంత్రిని అంటగట్టినందుకు ఢిల్లీకి పోయి నిలదీద్దాం. మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాగుంది మీరు మాట్లాడింది పర్ఫెక్ట్, కరెక్ట్ కూడా. కాంట్రాక్టులన్నీ ఆ నలుగురికో, ఆ ఇద్దరికో, ఆ ముగ్గురికో పోతున్నాయి. ఈ 2.5 సంవత్సరాలుగా జరిగింది అదే, జరుగుతున్నది అదే. 10 సంవత్సరాల మీ ప్రభుత్వ పరిపాలనలో మరి ఎవరికి ఇచ్చినావు కాంట్రాక్టులు? బీసీకి ఇచ్చినవా, ఎస్సీకి ఇచ్చినవా, ఎస్టీకి ఇచ్చినవా, ఎవరికి ఇచ్చినావు? అరే హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో షెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్ట్ కూడా మెగా కృష్ణారెడ్డికి ఇస్తుంది. కాళేశ్వరం ఆయనేనా, మిషన్ భగీరథ ఆయనేనా, సుంకిశాల ఆయనేనా? ఏ కాంట్రాక్టును ఆయన మొత్తం ఆయనకే అప్పచెప్పినావు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నీదే దొక్కిండో మరి ఏం చేసినో ఈయన కూడా అదే చేస్తున్నాడు. మీరంతా ఒకటే కదా, మీరంతా కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతిల్లో బందీ అయిపోయిన మాఫియాకు సంబంధించిన వాళ్ళు మీరంతా. ముఠా, ఈ గవర్నమెంట్ అయినా పోయిన గవర్నమెంట్ అయినా ఏదో మాట్లాడాలి కాబట్టి, అక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్ల ధర్నా జరుగుతుంది కాబట్టి వాళ్ళని మెప్పించడానికి మీకు ఒక కాంట్రాక్ట్ రాకపోయా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడగాల, మీరు 10 ఏళ్ళు ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చినవా మాకు అని వాళ్ళు ఉన్న వాళ్ళు అడగాల. అసలు ఇట్లాంటి వాళ్ళని పిలవడమే తప్పు నన్ను అడిగితే. 10 ఏళ్ళు రాష్ట్రం మొత్తాన్ని ఖతం చేసిన వాళ్ళని పిలిచి మీరు ధర్నా చేస్తే ఎవరికి ఉపయోగం? ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, నువ్వేం చేసినావా 10 ఏళ్ళు కడితే ఆయన దగ్గర సమాధానం ఉందా? నువ్వు 2.5 ఏళ్ళు ఏం చేస్తున్నావు అని ఈయన అడుగుతున్న దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారా? అంతా ఒకటే ముఠా.